గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాస్ టాక్స్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా చేశారంటే ఈ స్వీట్ని మాత్రం డెఫినెట్గా గిన్నె మొత్తం ఖాళీ చేయాల్సిందే. మెయిన్గా ఇది వినాయక చవితికి చేస్తారు. పాల తాలికలు అనేది వినాయక చవితి అని ఇప్పుడు చూపిస్తున్నారని అనుకోకండి. మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఇది. యాక్చువల్గా మేము ఫెస్టివల్కి వెళ్ళలేదు. సో మొన్న దసరాకి వెళ్ళినప్పుడైతే లాస్ట్ టైము ఇదైతే ఈ స్వీట్ అయితే చేశారు. మళ్ళీ ఇది ఇలా చేశారంటే డెఫినెట్గా మీ ఫేవరెట్ అయిపోతుంది ఈ స్వీట్ అయితే. నేను యాక్చువల్గా ఫస్ట్ తినకపోయేదాన్ని, తర్వాత నెక్స్ట్ మెల్లిగా అసలు వినాయక చవితికి ఎప్పుడు తినకపోయేదాన్ని స్వీట్ అయితే. తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత, ఆ ఫ్లేవర్ యాడ్ చేసిన తర్వాత నా ఫేవరెట్ అయిపోయింది. మీ అందరి ఫేవరెట్ కూడా అవుతుంది. ఎలా చేశారో ఒక్కసారి చూసేద్దాం రండి గైస్. డెఫినెట్గా మీరు కూడా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారన్నమాట. కొంతమంది షుగర్ యాడ్ చేస్తారు, కొంతమంది బెల్లంతో చేస్తారు. ఫస్ట్ అయితే మనం ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాము. 1 గ్లాస్ గోధుమ పిండికి 1.5 గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనం 1 గ్లాస్ అయితే గోధుమ పిండి తీసుకుంది. నార్మల్గా చపాతీకి ఎలా తడుపుతామో అలానే తడపాలి మంచిగా. కొంచెం గట్టిగా ఉంటేనే బెటర్ అన్నమాట. సో ఇక్కడ అయితే మనకి తాలికలు రావాలంటే ఇక్కడ మా మమ్మీ అయితే మనము మురుకు చేస్తాం కదా, మురుకు పావు ఉంటుంది కదా, అందులో ప్రెస్ చేసి చేస్తుంది. ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేయడం. ఇప్పుడు కానీ కుండ మీద చేస్తారు గాయస్ ఇక్కడ. ఇప్పుడు ఇలా ట్రై చేద్దామని అయితే ఇప్పుడు ట్రై చేస్తుంది. చాలా చాలా బాగా వచ్చాయి. మనకి దొడ్డు సేమియాల మనకి బిల్లా ఉంటుంది కదా, సో దాంతో అయితే మనం అయితే ప్రెస్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఉన్న సైజులో. చాలా మట్టికి దొడ్డుగానే చేసుకుంటారు కదా, సో ఇలా అయితే ప్రెస్ చేసి ముందు రోజు చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్. 1 డే నైట్ అయితే మనకి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. లేదంటే మనం మార్నింగ్ చేసుకొని కూడా ఒక 1 or 2 hours మంచిగా డ్రై అయిన తర్వాత అవన్నీ మంచిగా పీసెస్ లాగా చేసేసుకొని అందులో అయితే యాడ్ చేయాలి. టేస్ట్ మాత్రం తింటూ ఉంటే చాలా బాగా వస్తుంది. ఇందులో అయితే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి ఉంది. వీడియో చూస్తూనే ఉండండి గాయస్. అది మీలో ఇలా ఎవరైనా చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి గాయస్. ఇక్కడ నేనైతే ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు చెప్తాను ఏం యాడ్ చేసాము అనేది. మీరు కూడా ఒకసారి అలా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ముందు రోజు అయితే మమ్మీ చేసింది. ఫ్యాన్ కింద మంచిగా ఆరబెట్టింది. డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనం యూజ్ చేస్తాము. చూసేయండి గాయస్ ఇక్కడ. మనం ఇక్కడ వచ్చేసి అయితే అన్నీ ఇండివిజువల్గా అలా డివైడ్ చేసేసుకోవాలి. మంచిగా ఆరుతాయి ఫ్యాన్ కింద పెట్టుకుంటే. మళ్ళీ అవన్నీ అందులో పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. తిన్న కొద్దీ మనకి పంట కింద మంచిగా ఇలా క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి గైస్ ఇక్కడ మేము చేసే టైప్లో. సో ఇవన్నీ నెక్స్ట్ డే అయితే ఇంకా మనకి ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ పీసెస్ లాగా కట్ చేసాము. చిన్న పీసెస్ లాగా అయితే అన్నీ కట్ చేసాము గైస్ ఇక్కడ. అన్నీ కట్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ చేసుకునేటప్పుడు అయితే అందులో యాడ్ చేస్తాము. మీరు ఏ పిండితోటి చేస్తారో చెప్పండి గైస్. మనకైతే గోధుమ పిండి అయితే చాలా బాగా వస్తుంది. కొంతమంది బియ్యం పిండితో చేస్తారు కదా, గోధుమ పిండి కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి ఇక్కడ. గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే మనం ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని, వాటర్ అనేది మీ ఇష్టమైన క్వాంటిటీలో తీసుకోండి. మనం చేసుకున్న దాని ప్రకారం మంచిగా అవి అందులో డిప్ కావాలి. వాటర్ మరిగిన తర్వాత ఈ సేమియా అనేది అందులో యాడ్ చేయండి. ఫస్ట్ సేమియా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉడకాలి. సేమియా అనేది ఉడికిన తర్వాతనే షుగర్ అనేది యాడ్ చేయాలి.
ఎందుకంటే షుగర్ యాడ్ చేసినాం అనుకో మనకి మొత్తం ఇంకా షుగర్ యాడ్ చేయడం వల్ల అది ఉడకదంట సరిగ్గా. సో మనం వాటర్లో మంచిగా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేస్తే బెటర్. మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత షుగర్ అనేది 1 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ తినే వాళ్ళే ఉంటే ఇంకెక్కువ కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. గాయస్ ఇక్కడ నేనైతే చూపిస్తున్న విధంగా అయితే ఉడికించాలి. మంచిగా ఉడికితే చాలా బెటర్. బాగా మెత్తగా కాకుండా మనం ఇట్లా కట్ చేస్తే ఇట్లా పీస్ అనేది కట్ అవ్వాలి. కొంచెం అలా ఉడికిస్తే బెటర్. ఎందుకంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం అందులో ఉడికించాలి. సో ఇంకా మిల్క్ యాడ్ చేస్తారు అందులో, దాంతో కూడా కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. గాయస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే ఉడికిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేస్తుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్లో కూడా కొంతసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గాయస్. అక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చూసేద్దాం గాయస్. షుగర్లో కూడా కొంచెంసేపు ఉడికించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇంతలా చెప్తున్నా అని అనుకోకండి. మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ మనకి కోవా అనేది యాడ్ చేసుకోండి. కోవా అనేది యాడ్ చేసుకుంటే ఈ స్వీట్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గాయస్. ఇక్కడ కోవా అండ్ మిల్క్ యాడ్ చేసి అందులో చేయండి గాయస్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తినని వాళ్ళు కూడా డెఫినెట్గా తింటారు. సో ఇక్కడ మనం బాయిల్డ్ చేయని మిల్క్ యాడ్ చేయండి. సో ఇక్కడైతే మనం కోవా తీసేసుకొని పాలు యాడ్ చేసేసుకొని, ఆల్రెడీ షుగర్ ఉంటుంది, కోవా కూడా ఇది షుగర్ కోవానైతే కాదు. సో ఇంకా కోవా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు. సో ఇంకా పాలు అండ్ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడనైతే గసగసాలు యాడ్ చేస్తున్నారు. గసగసాలు వచ్చేసి మనం మిక్సీ చేసేసుకొని అది కూడా ఇందులోనే యాడ్ చేసేసాము. ఇంకా ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. గసగసాలు అనేది మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఇంకా ఆఫ్ చేసాం కదా, స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని ఈ కోవా అండ్ మిల్క్ వాటిని అయితే అందులో యాడ్ చేసి లాస్ట్కి ఇంకా ఒక 5 minutes 10 minutes అది మంచిగా దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించండి. చూడండి గైస్, ఇక్కడ మనకి ఇందులో యాడ్ చేసేస్తున్నారు. ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకొని యాడ్ చేయండి. లాస్ట్లో మనకైతే డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ యాడ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా వినాయక చవితికి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే ఇప్పుడు చేసుకున్నా మీకు తినాలనిపిస్తే ఇప్పుడు కూడా చేసేసుకోండి, తినేసేయండి చక్కగా. గాయస్ ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది మంచిగా చిక్కగా వచ్చేంతవరకు దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి గైస్, స్కిప్ చేయకండి. ఒక లైక్ కొట్టండి గైస్. ఇక్కడ ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.